సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తెలుగు తెర మీద మరోసారి తన సత్తా చాటుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, జగపతి బాబు, అనూప్ సింగ్, అలీ, పృథ్వీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో నటించారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాలో తమన్ ట్యూన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. గుర్రపు పందాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు హీరో సాయి ధరమ్ తేజ్, అలాగే డైరెక్టర్ గోపీచంద్ మలినేని. హలో అండి. హలో అండి. సో బీసీ సెంటర్లు అన్నారు కదా పాటలో, ఏ సెంటర్స్లో ఎలా ఆడుతుంది చెప్పండి మాకు ముందు. ఓవరాల్గా బాగా రిసీవ్ చేసినారండి. ఎక్కడ ఎవరు నెగిటివ్గా అయితే ఏం రిపోర్ట్స్ లేవు. అండ్ ఎవ్రీబడి రిసీవ్ ద వెల్ మూవీ రియలీ వెల్. అండ్ వాళ్ళు అందరూ ఎవరూనూ మాకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఎప్పుడు చెప్పలేదు. సో ఫార్ గుడ్ అండి. బీసీ సెంటర్లు రాసి చేసుకున్నారా, మీకు రాసేసుకున్నారా? అంటే అన్ని సెంటర్స్ నుంచి కూడా వెరీ పాజిటివ్ ఉందండి. సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్తూ ఉన్నారు. సో హ్యాపీ. సో ఏంటి, వాట్ ఈస్ వన్ నావెల్ థింగ్ ఈ సినిమాలో యూ హ్యాడ్ టు ఆఫర్ టు ద ఆడియన్స్? నోవెల్ అంటే నాకు అర్థం కాదు. కొత్తగా బేసిక్లీ మా సినిమా కథ అనుకున్నాను, కొత్త బ్యాక్ డ్రాప్ అండి. సో మ్యాక్సిమం మేము ఏం చేసామంటే ఆ కొత్త బ్యాక్ డ్రాప్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ, అండ్ అట్ ద సేమ్ టైం మన తెలుగు ఆడియన్సెస్కి వాళ్ళకి నచ్చే విధంగా తీయాలి. అంతేగాని కొత్తగా అనుకున్నాం కదని చెప్పి కొత్తగా ఏం చూపించాలనుకోవాలి. మనకి ఆడియన్సెస్కి ఏవైతే నచ్చుతాయో ఆ ఎలిమెంట్స్ పెట్టుకొని కొత్త బ్యాక్ డ్రాప్లో వాట్ బెస్ట్ వీ కెన్ గివ్ అని చెప్పి ఆలోచించి చేసిందండి. జనరల్గా ఈ పాయింట్ డైరెక్టర్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. బికాస్ మీరు చేసిన గత సినిమాలతో పోలిస్తే ఇంకేమైనా కొత్తగా ఉండాలి. రెండోది యానిమేషన్ కూడా మైండ్లో పెట్టుకోవడము, అండ్ ప్రేక్షకుడికి చూసిందే చూసినట్టు అనిపించకూడదు. సో ఇన్ని క్యాల్కులేషన్స్ వెనకాల ఏం జరిగింది మీకు? అంటే బ్యాక్ డ్రాప్ కొత్తదండి. ఫస్ట్ అంటే తీసుకున్న హార్స్ బ్యాక్ డ్రాప్ కొత్తది. అంటే కమర్షియల్ ఫిల్మ్కి అంటే కమర్షియల్ ఫార్మేట్లో ఉంటున్న కథ వచ్చేసి అంటే అవుట్ ఆఫ్ ఇది వెళ్ళలేదు. కథలో మనకున్న ఎమోషన్స్, ఫాదర్ అండ్ సన్ ఎమోషను, తర్వాత హీరోకు ఉండే లవ్, ఆ టార్గెట్. సో అంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, దీన్ని కథని కొత్త బ్యాక్డ్రాప్లో చదువుదాం. ఒక గుర్రాలు, ఇది మన స్క్రీన్లో ఇంతకుముందు తెలుగు సినిమాల్లో ఈ రేస్లు అనేది చూడలేదు. సో ఆ బ్యాక్డ్రాప్లో చదువుదామని అలా చేసామండి. ఇప్పుడు విన్నర్ అని టైటిల్ పెట్టారంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం. జనరల్గా చాలాసార్లు కొంచెం భయపడతారు ఒక టైటిల్ గురించి ఆలోచించినప్పుడు. రిజల్ట్ అనేది మీ చేతిలో ఉండదు కాబట్టి. బట్ ఎంత కాన్ఫిడెన్స్తో మీరు ఈ టైటిల్కి వెళ్ళారు? అంటే మేము విన్నర్ అనేది ఫస్ట్ స్క్రిప్ట్ వినంలోనే ఫస్ట్ ఈ కరెక్ట్ టైటిల్ విన్నర్ అంటే ఈ విన్నర్కి జస్టిఫికేషన్ ఉంది, కథలో ఉంది. సో పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా ఇది విన్ అవుతాం మనం అని చెప్పి టైటిల్ కాన్ఫిడెంట్గా పెట్టాము. అని ఒకటండి, కథకి యాప్ట్ లేకుండా మనం వేరే టైటిల్ పెట్టినా కానీ ఎవరు చూడరండి. కథకి చూస్తారు, ప్లస్ మళ్ళీ మీ సినిమాతో కూడా కంపేర్ చేస్తారు. ఎప్పుడైనా ఒకటండి, కథ ప్రకారంగా టైటిల్స్ ఉంటాయి కానీ ఒక ఇమేజ్ ప్రకారంగా అంటే నాకు అంత ఇమేజ్ లేదండి. ఫ్రాంక్లీ ఐ స్టిల్ హ్యావ్ టు స్టిల్ ఇన్ దట్ బడ్డింగ్ స్టేజ్. ఇంకా అంత ఇమేజ్, నా ఇమేజ్ ప్రకారంగా కథ టైటిల్స్ పెట్టడం ఇంకంత స్థాయి రాలేదు నాకు. సో బడ్డింగ్ స్టేజ్లో కాబట్టి కథ ప్రకారంగా యాప్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటారు. దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ దట్స్ పర్ఫెక్ట్ అండి. కథకి పర్ఫెక్ట్ టైటిల్ అది. సో హార్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఐ లవ్డ్ ఇట్ అండి. ఐ రియలీ ఎంజాయ్, తరోగా ఎంజాయ్ చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్సెస్ ఇన్ మై లైఫ్ ఇప్పుడు దాకా నా కెరియర్లో. ఆ హార్స్ రైడింగ్ సీక్వెన్స్ మొత్తం క్లైమాక్స్ సీక్వెన్స్ అంటే బేసిక్లీ ఎందుకు అంటే నేచర్ అనేది ఎంత కమ్యూనికేట్ చేస్తుంది మనతో అని చెప్పి నాకు తెలిసింది. అంటే ఆల్మోస్ట్ ఒక సీక్వెన్స్లో ఒక పాయింట్ ఆఫ్ టైం నేను బ్యాలెన్స్ తప్పి కింద పడినప్పుడు ఆ గుర్రం నన్ను ఆపి నాకు ముందుకెళ్ళి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చిందండి. ఇన్ ద సెన్స్ కరెక్ట్గా నేను పడ్డాను, ఆ గుర్రం నాకును వేరే వెనకాల వచ్చిన గుర్రాలకి అడ్డంగా ఉన్నది. సో అలా వెళ్ళినాయి. సో దట్ షోస్ హౌ మచ్ నేచర్ కమ్యూనికేషన్స్ ఉంటుందని. అండ్ చాలా బ్యూటిఫుల్. అంటే ఆ ఎక్స్పీరియన్స్కి నాకు ఐ ఫెల్ట్ ఇంత ఉంటుందా, ఒక యానిమల్కి ఇంత ఎమోషన్స్ ఉంటాయా, విల్ దే టాక్ సో మచ్, విల్ దే స్పీక్ సో మచ్ అని చెప్పేసి వాళ్ళ యాక్షన్స్ ద్వారా చూపించారు. ఐ వాజ్ రియలీ మూవ్డ్ బై దట్. మామూలుగా పెట్స్తో కూడా చాలా మంది చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు. దట్స్ ద రీజన్. అండ్ ఇది మాత్రం అంటే మీకు ప్రొఫెషనల్గా మాత్రమే మీతో పాటు ట్రావెల్ చేసిందండి. బట్ స్టిల్ అంటే అదే అంటున్నాను, వాళ్ళ సెన్స్ ఎంత ఉందో చూడండి. అంటే దో దే ఆర్ సినిమా హార్సెస్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ ఒక బాండ్ ఏర్పడిన తర్వాత ఒక పర్టికులర్ యానిమల్ తోటి, పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, మంకీస్ కావచ్చు, వాట్ మూవీస్లో వాడే యానిమల్స్. సో హార్సెస్తో అంత ఇదిగా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకోలేదు. సో దాట్ యాక్చువల్లీ షుక్ మీ అలాట్. ఏంటి మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకేమన్నా ఉన్నాయా ఈ ట్రావెల్లో? ఇంతకు ముందు కూడా మీరు హార్స్ రైడింగ్ చేశారా లేకపోతే ఓన్లీ ఫర్ ద ఫిల్మ్? ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ అండి.
అంటే ఈ సినిమా వరకు నేను నేర్చుకున్నాను, అంటే మామూలుగా నామినల్గా నేర్చుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కళ్యాణ్ అని చెప్పేసి హాలీవుడ్ స్టంట్ మాస్టర్, ఆయన నేర్పించింది నాకు చాలా, ఆయన దగ్గర నేర్చుకుని చాలా ఎక్కువ ఉందండి. ఆయన జాకీ పొజిషన్ ఎలాగ ఉండాలి, మేము ఎలాగ బిహేవ్ చేయాలి, అసలు హార్సెస్ ఎలాగ ఉంటాయి, వాటి మూడ్స్ ఎలాగ ఉంటాయి, వాటితో ఎలాగ ఉండాలి, వాటిని ఎలా మంచిగా చేసుకోవాలి, ఇవన్నీ నేను చూసి నేర్చుకున్నాను. సో ఐ లెర్న్ అ లాట్ ఆన్ స్క్రీన్. అంటే థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అంటారు కదా, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వచ్చింది నాకు అక్కడ. సో నవ్ యు ఆర్ ఎ ప్రో. ఐ వుడెంట్ సే ఐమ్ ప్రో అండి, ప్రో అలా ఉండరండి, ప్రో వాళ్ళు చాలా డిఫరెంట్ జాకీస్ అసలు. బట్ హార్స్ రైడింగ్ ఐ రియలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్, నేను బాగా ఎంజాయ్ చేస్తాను. సో అదొకటి. సాయి ధరమ్ తేజ్ గారు ఈ సినిమాలో చిన్న చిరంజీవిలా ఉన్నాం అనే డైలాగ్ ఉంది. సో అంటే ఎవ్రీవన్ వాంట్స్ టు బి రీచ్ ద టాప్ కదా, చిరంజీవి ఈజ్ టాప్ మోస్ట్ కాబట్టి ఆయనలాగా ఉండాలని ఆబ్వియస్లీ కమింగ్ ఫ్రమ్ దాట్ ఫ్యామిలీ మీకు కూడా ఉంటుంది. ఆయన ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? ప్రభావం ఉందండి, బట్ ఒకటి ఏంటంటే అది ఆయన రీచ్ అవ్వాలని కాదండి, ఐ కెన్ నెవర్ రీచ్ హిమ్, దట్ ఈస్ ఫర్ షూర్. నేను ఈ లైఫ్లో కాదు ఇంకో 10 జన్మలో అయితే ఐ కాంట్ రీచ్ హిమ్. కానీ పోలికలు ఉన్నాయి కాబట్టి అలా రాశారు తప్పించి, అంతేగా నేను అక్కడ రీచ్ అవ్వాలని కాదు. వెరీ క్లియర్. ఆయన ఎందుకు రాశారు నేను అడుగుతాను. నేను అప్పుడు చెప్పారండి, అన్న అవసరం అంటే లేదు అలాగే అనుకున్నాను అని చెప్పి అన్నారు. బట్ బికాస్ ఆయన చెప్పినప్పుడు మీరు వెంటనే యుల్ బి రెడీ టు ఫేస్ దిస్ క్వశ్చన్స్, తర్వాత మీరు అడుగుతారు ఖచ్చితంగా. రీచ్ కాదండి, అక్కడ ఫేస్ చేస్తానని కాదు, నేను ఎప్పుడు అలాగా ప్రిపేర్ అయిపోయాను. నేను చాలా ఇంప్రాంప్ట్ ఉంటాను. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి మీరు ఎలా అడుగుతారు ఏంటి మేము ముందే ఊహించుకోం కదండి. ఏవి హైలైట్ అవుతాయి ఏంటి అని మీకు తెలుసు. అసలు ఇది హైలైట్ అవుతుంది అనుకోలేదు సీరియస్లీ. అసలు నేను సీరియస్గా ఐ థాట్ పోలికలు ఉన్నాయి కదా దానికోసం రాసారేమో అనుకున్నాను. సరే ఓకే అంటున్నాను. నేను మేనమా పోలికలు మేనల్కి వచ్చాయని చెప్పి చాలామంది అనేసరికి అవునా అని చెప్పి అనుకున్నాను. లేకపోతే నేను అది కూడా నమ్మేవాను కాదండి సీరియస్లీ. ఎందుకంటే ఒకటి ఐ కాంట్ రీచ్ హిమ్ అండి, నెవర్, నాట్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ ఫర్ షూర్. He's always the number one. He'll always remain number one for me. సో ఈ డైలాగ్ వెనక మీరు ఏం ఆలోచించారు అసలు? జస్ట్ అంతేనా పోలికలేదు అంటే చూడంలోనే టక్కున తేజం చూడంలోనే చిరంజీవి గారు గుర్తొస్తారు. ఎర్లీ స్టేజ్ ఉంది కదా ఆ టైం, ఖైదీ ఆ టైంలో ఉన్న ఆ పోలికలు ఎక్కువ కనిపిస్తాయి. అందుకని ఇమీడియట్గా సీక్వెన్స్లో చూడంలోనే ఫస్ట్ ఇంట్రో అది. సో చూడంలోనే ఎవరు చూడడానికి చిన్నప్పుడు చిరంజీవిలో ఉంది. సో అది క్యాజువల్గా వేసింది అది. అంటే అంతేకాదు మామూలుగా ఆంజనేయ స్వామి చిరంజీవి ఆయనది కూడా ఇప్పుడు జగదేక్ వీరుడు సూపర్ హిట్. సో ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చి కనిపించింది. అలాగే చెగువేరా పాట, చెగువేరా అనగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. బికాస్ హీ టేక్స్ ఆల్సో ఆల్ దోస్ అండ్ స్లోగన్స్ అవన్నీ కూడా తీసుకుంటారు కాబట్టి. అండ్ ఈ సాంగ్ చెగువేరా సాంగ్ కూడా తమ్ముడు స్టైల్లో, తమ్ముడు సాంగ్ లాగానే ఆయన బాగా ఎక్సర్సైజ్ చేయడం ఎట్సెట్రా మీద ఉంది. సో ఓవరాల్గా ఇలాంటి ఇంపాక్ట్ ఇంటెన్షనల్గా పెట్టిందేనా వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ? అంటే జనరల్గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఏ ఫిల్మ్కి అయినా సరే ఒక ప్లేస్మెంట్కి వచ్చేకి ఒక ట్రైనింగ్ అవసరం అవుతుంది, ఆ గేమ్కి ప్రిపేర్ అవ్వడం అనేది. సో ఆ గేమ్కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో ట్రైనింగ్ అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది కంపల్సరీగా. దేనికైనా ఏ గేమ్కైనా సరే ముందు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. సో ఆ వెళ్ళే ప్రాసెస్లో మనకి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ కావాలి, పవర్ఫుల్ వర్డ్స్ కావాలి. అంటే మనకి అందరిలో కల్లా బలవంతుడు ఎవరంటే ఆంజనేయ స్వామి. సో అందుకని జై బజరంగ బలి అని అలా పెట్టి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి, చెగువీరా అంటే పోరాడేవాడు. సో అందుకని ఏంటంటే అది అలా ఆంజనేయ స్వామి లాగా ఉంటూ తను పోరాటం చేస్తున్నాడు అనే దాన్ని, అది తర్వాత మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇప్పుడు. దీంట్లో చిరంజీవి గారి లింక్. ఒకటేంటంటే మా ఫ్యామిలీలో అందరూ ఆంజనేయ స్వామి భక్తులు అండి. సో అది ఉంది కాబట్టి దట్స్, ఇంకా అది ఎలా చెప్పాలో నాకు తెలియదు. నాకు ఆయనకి అదేదో అనుబంధం ఉంది అనుకోవచ్చేమో మా ఫ్యామిలీకి ఆంజనేయ స్వామికి. సో అలాగా నేను అనుకుంటాను, అంతేగాని అది చిరంజీవి గారనో లేకపోతే చెగువేరా అంటే కళ్యాణ్ గారనో ఎప్పుడు అనుకోలేదు అస్సలు. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో అనసూయతో ఐటమ్ సాంగ్ చేయించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సినిమా హీరో ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఒక సాంగ్ కావాలి, కొంచెం మాస్ హీరో పైగా. సో అందుకని బీసీ సెంటర్స్ అందరికి కూడా రీచ్ అవ్వాలి అంటే ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు చాలా జనరల్ క్యాజువల్ దాంట్లో నేను విలేజ్ నుంచే వచ్చానండి. ఒంగోలు మాది రూరల్ ఏరియా.
సో ఆ ఏరియాలో మామూలుగా నేను జనరల్గా మా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు నేను జస్ట్ ఇలా చెప్పాను అనసూయ అంటే అనసూయ అయితే సూపర్ అని అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ టీవీలో అన్ని జబర్దస్త్ ఈ ప్రోగ్రామ్స్లో అనసూయ అన్ని ఇళ్ళల్లోకి వెళ్ళిపోయింది, అందరికీ తెలుసు, నోటెడ్ ఫేస్. సో డెఫినెట్గా అనసూయ అయితే బాగుంటుంది అనుకోవటం అలా పెట్టాను. ఎస్, కాకపోతే ఈ సినిమా పాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో సూయ సూయ పెద్ద కాంట్రవర్సీ అయింది. బుద్ధుడి విగ్రహం ముందు ఒక ఐటమ్ సాంగ్ ఎలా చేస్తారు అన్న కాంట్రవర్సీ. దానికి అఫ్ కోర్స్ అనసూయ తన క్లారిఫికేషన్ తను ఇచ్చింది. బట్ వాట్ ఈస్ ఫ్రమ్ యువర్ సైడ్, మీరేమంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే అది వరల్డ్లో చాలా పెద్ద ఫేమస్ లింక్ ఉన్న రెస్టారెంట్స్ మనకి ఎలా ఉంటాయి అలానే బార్స్ ఉన్నాయి, బుద్ధా బార్స్ అని ప్రతి దుబాయ్లోను చాలా ప్లేస్ల్లోనూ ఉన్నాయి. స్టార్ట్ అయింది థాయిలాండ్లో అనుకుంటా. థాయిలాండ్లోనే స్టార్ట్ అయింది. సో ఈవెన్ బ్యాంకాక్లో కూడా బుద్ధా బార్ అని ఉంటుంది. సో అది అక్కడ బుద్ధా బార్లో థాయిలాండ్లో మామూలుగా డ్రింక్ చేస్తూ దాంట్లోనే అక్కడే ఈ డ్యాన్స్లు అన్నీ ఉంటాయి. మనకి షూటింగ్ ఇచ్చినప్పుడు మేము ఫిక్స్డ్ వెనక బుద్ధుడు విగ్రహం ఉంది కదా, అది మనం తీసేసి సీజీలోనే ఏదో చేసి మనం వేరే విగ్రహం అక్కడ పెడదామని. సో మేకింగ్ వచ్చినప్పుడు సీజీలో వర్కౌట్ అవ్వ కదా, సో మేకింగ్లో ఒక షాట్ అక్కడ కనపడింది. ఫిల్మ్లో చూస్తే ఇప్పుడు బుద్ధుడు ఉండరు, ఆ ప్లేస్లో వేరే స్టాచ్యూ పెట్టి మనం చేసాం అది. సో అలా దాన్ని ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని అనుకోలేదు. తర్వాత ఎక్కడో విన్నాను నేను కూడా, ఇది ఇట్లా బుద్ధాబారు ఇది దగ్గర స్టాచ్యూ. ప్రీవియస్ చాలా సినిమాల్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది కొన్ని సినిమాలకి, బుద్ధుడు విగ్రహం ఎక్కడున్నా సరే దాని ముందు డ్యాన్స్లు అవి ఉండవని. మేము అది ఫాలో అయ్యాం, ఆ స్ట్రిక్ట్ రూల్ అనేది. రైట్, ఈ సినిమాలో ఒక కామెడీ క్లిప్ చూద్దాం. సుజాత ఇక్కడ పద్మ ఇక్కడ అయితే ఏంటి? ఏంట్రా ఎన్కౌంటర్ కే కౌంటర్లా కాల్చి పారేస్తా. సార్ ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవుల్లోను టీవీలోను యూట్యూబ్ లో చూసాను సార్, కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్. చూసావరా ఆ అగ్రెసివ్నెస్, ఆ స్టైల్, మగాని నాకేం ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వకుండా ఎలా ఉంటదిరా? ఆ కట్అవుట్ ముందు మనం ఎంత? వద్దు పద్మ, వద్దు వద్దు. అదేంటి సార్ ఇంత చేసి బిల్డరపా? సార్ కా అమ్మాయి అంటే ఏవోలై, ఆ అమ్మాయికి సార్ అంటే ఏవోలై, మధ్యలో మనం ఎందుకు వీపీ గాలం లాగా? ఒరే ఈ ఏవోలై అంటే ఏంట్రా? అంటే అది ఇద్దరు కమెడియన్స్ని పక్కన పెట్టుకుని మీరు కామెడీ అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. ఎలా ఉంది వాళ్ళ కంట్రిబ్యూషన్, ఎలా ఉంది అంటారు సినిమాకి కమెడియన్స్? చాలా ఉందండి. సుజాత ఐ మీన్ పృథ్వీ గారిది ఆ పేరు ఫిక్స్ అంటే పేరు ఫిక్స్ అవ్వదంటే ఆ క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా వాళ్ళు చేశారు కాబట్టి. సో ఐ థింక్ దేవ్ నాకు సుజాత గారిని వచ్చేసింది బై మిస్టేక్. సో పృథ్వీ గారు, వెన్నెల కిషోర్ అన్న అండ్ అలీ గారు ముగ్గురు అదర్ కొట్టారండి. అండ్ నేను చూసినప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పటి నుంచి ఐ రియలీ ఎంజాయ్డ్ ద హోల్ ట్రాక్. సుజాత ట్రాక్ అదిరిపోయింది. అండ్ అలాగే వెన్నెల కిషోర్ అన్న ఫస్ట్ టైం నాతో పాటు త్రూఅవుట్ క్యారెక్టర్ చేశారు, ఆయనది అదిరిపోయింది. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో అలీ గారు వచ్చింది అసలు పీటర్ హెయిన్స్ క్యారెక్టర్గా అదరగొట్టారు. అసలు మామూలుగా కదంటే చాలా నేర్చుకున్నానండి యాజ్ అన్ యాక్టర్. అసలు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అంటే ఎంత ఇదాని ప్రకారం ఇంప్రొవైజేషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో అది చూసి నేను చాలా నేర్చుకున్నాను. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఐ రియలీ లవ్డ్. అసలు చాలా ఎంజాయ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం కామెడీ సీన్స్ అంటే. టైమింగ్ బాగుంటుంది, సో ఎంజాయ్ చేస్తాను నేను. వాళ్ళు ఎలాగ అనుకుంటారు ఏంటి, నేనేం కాంట్రిబ్యూట్ చేయొచ్చాను. సో చాలా ఎంజాయ్ చేశాను షూట్ టైంలో. అసలు అంటే ఎంతవరకు ఎంజాయ్ చేసామంటే మాకు ఆల్మోస్ట్ షూటింగ్ డే ఎండ్ అవుతున్నాం, నేను కిషోర్ అన్న అలీ గారు ఏదో జోకులు వేసుకుని నవ్వుకుంటా ఉంటాం, గోపి అని కంగారు పడిపోయారు టైం అయిపోతుంది లైట్ వెళ్ళిపోతుంది అని. ఎస్, అండ్ ఫైనల్ ఈ సినిమాలో మీరు క్రియేటివ్ హెడ్గా చేశారు కదా ఒక న్యూస్ పేపర్లో. మీరు ఈ సినిమా కోసం ఇచ్చిన క్రియేటివ్ ఐడియా ఏంటి, అది చెప్తూ ముగించద్దు. నేనా అంత క్రియేటివ్గా నేను ఆలోచించలేండి, నా పని అనేది నేను చేసుకుని వస్తాను. అంటే డైరెక్టర్స్ దే ఆర్ ద బెస్ట్ పర్సన్ టు గైడ్ మీ అని. సో నేనేమన్నా నాకేమైనా అనిపించినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కథకి ఏది కరెక్ట్, సీన్కి ఏది కరెక్ట్ అని వాళ్ళకి తెలుసు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ గోయింగ్ బై వాట్ ద డైరెక్టర్ వాంట్స్. నా దానికంటే వాళ్ళది నాకు మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఫుల్ క్రెడిట్ టు గోపి అన్న అండి, నాది ఏం ఉండదు. ఫెంటాస్టిక్. సో సుప్రీం హీరో విన్నింగ్ హీరో అవుతున్నారు కాబట్టి విత్ మోర్ ఫిల్మ్స్. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. మీకు కూడా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.